నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిద్ర కరువాయనే. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిద్ర కరువాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిగా బయలాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిగా బయలాయనే. నీ సన్నిధి పచ్చిగా బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమందని నామము ఘననీయము. విశ్వమందని నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవునికి యేసు క్రీస్తునందు సర్వశక్తిగల జీవమగల దేవుని ప్రియబిడలైన మనం అందరి ద్వారా ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక. సర్వప్రపంచ సృష్టికర్తకి మహిమ, మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు మహిమగల మహోన్నతుడైన రాజుకు మహిమ, అనుక్షణ సహాయి సహవాసి అయిన పరిశుద్ధాత్మకు మహిమ. త్రియేక దేవుడు మనలో ఉండగా మనము ఆయనలో ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావము ప్రతి దినము ప్రత్యేకముగా ఈ ఉదయకాలమే పరిశుద్ధుడైన కన్నతండ్రికే సమర్పిస్తున్నాను. పరిశుద్ధుడైన కన్నతండ్రి సన్నిధిలో ఇట్లాగా శుభ సందేశం వినుటకు ఈ శుభోదయమే దేవాది దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రతి బిడల మీదే దేవుని దీవెన పరిపూర్ణముగా నింపబడును కాక. ఈ శ్రేష్ఠ జీవ సందేశము వింటున్న ప్రతి బిడల మీదే, అలాగే అనేకులకు షేర్ చేసినటువంటి ప్రతి బిడల మీదే, వారి మీద కూడా ఈ శ్రేష్ఠ దీవెనలు పరిపూర్ణముగా నింపబడును గాక అని మనసారా ప్రార్థిస్తున్నాం, దీవిస్తున్నాం. ప్రియమైన వారలారా, గడచిన కాలమంతా క్షేమముగా, ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా, ఐశ్వర్యముగా మమ్మల్ని నడిపించినటువంటి జీవమగల దేవాది దేవుడు ఈ అత్యంత శ్రేష్టమైన మంచి దినము ప్రపంచంలో మనకు కలగచేసినందుకు దేవునికి స్తోత్రం. ఇది దేవాది దేవుడు సృజించి మనకిచ్చిన శ్రేష్ఠ దినము గనుక పరిశుద్ధ దైవ చిత్తానుసరముగా ఉన్న సమస్త దీవెనలు ఈ దినము మనం అందరి మీద నింపబడునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను ఈ దినము పాడిన పాట జీవమగల యేసయ్యా నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిగా బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందనము నీవే కదా. విశ్వమంతా నీ ఘనమైన నామము ఎల్లప్పుడూ కనపరచబడునుగాక అని అర్థంతో కూడిన పాట పాడడం జరిగింది. హల్లెలూయా. జీవమగల దేవాది దేవుడు పెదవిప్పినట్లయితే అది ఆశీర్వాద వచనమే, అది ఆనంద వచనమే, అది స్వస్థత వచనమే, అది మనకి సంపూర్ణ దీవెనకరముగా మారిన వచనమే. కనుక ఈ దిన ఉదయకాలం ఇదిగో జీవమగల దేవుని పరిశుద్ధ జీవ శ్వాసము ద్వారా జీవమగల దేవునిలో నేనున్నారు కనుక సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవుడు నన్ను తన శ్రేష్టమైన శబ్దముగా వాడుకున్నారు. ప్రియమైన వారలారా, ఇది జీవమగల దేవుని జీవాత్మ ద్వారా పలికిన జీవపు మాట కనుక ఈ జీవపు మాట వింటున్నటువంటి మీరున్న స్థలములలో, మీలోనే, మీ తరతరాల్లోనే జీవముగల దేవుని సన్నిధి పచ్చిగా బయలుపరచబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. అత్యంత శ్రేష్ఠ దీవెనలతో మీరందరూ దీవించబడునుగాక అని జీవవచనము ద్వారా నేను ప్రకటిస్తున్నాను. ఇదిగో మాట్లాడుతున్న దేవుడు తన ప్రియమైనటువంటి బిడలతో మాట్లాడుతున్నటువంటి జీవమగల దేవుని వచనము ఉదయకాలమే. దేవాదేవుడు అది మిక్కిలిగా ప్రేమించినటువంటి ప్రియమైన వారితో మాట్లాడుతుండగా మీ జీవితములలో ఎల్లప్పుడూ పచ్చని చల్లని దీవెనలు కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిగల జీవమగల దేవుని ఉద్దేశము చిత్తమదే.
మమ్మల్ని ఈ శ్రేష్టమైన భూమిల నుంచి ప్రత్యేకముగా ఈ లోకము నుంచి మమ్మల్ని ఏర్పరచుకుని తన పవిత్రమైన పరిశుద్ధత మన మీద నింపి తన శ్రేష్టమైనటువంటి నిత్య జీవపు దారిలో అనుక్షణము నడిపించి జీవమగల దేవాది దేవుని ఆశీర్వాదముగా నన్ను మమ్మల్ని ఆశీర్వదించిన జీవమగల దేవుడు అనుక్షణము మనతో మాట్లాడి, ఎందుకంటే జీవమగల దేవాది దేవుని అతి ప్రియ బిడ్డలైనటువంటి మనతో దేవునికి మాట్లాడడం చాలా ఇష్టం. దానికే 2025 సంవత్సరాల క్రితం తన ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా ఈ భూమికి దిగి వచ్చి నాతో, మనతో, మన ప్రియమైన వారితో, పితరులతో మాట్లాడారు. హల్లెలూయా. మీ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, మరణము, వ్యాధి, మీ రోగము, మీ దుఃఖము, దురిదం అన్నీ పరిపూర్ణముగా ఇదిగో నేను తీసివేసి నా దగ్గర ఉన్న శ్రేష్టమైనటువంటి దీవెనలు, చల్లని దీవెనలు, శ్రేష్టమైన దీవెనలు, శ్రేష్టమైన ఆనందము, శ్రేష్టమైన ఐశ్వర్యము, అత్యంత శ్రేష్టమైన నిత్య జీవము, అత్యంత శ్రేష్టమైన జీవధనము, అత్యంత శ్రేష్టమైన జీవ మహిమ నేను ఇదిగో మీకు ఇస్తున్నారని 2025 సంవత్సరం క్రితమే యేసు క్రీస్తు ద్వారా కన్న తండ్రి మనతో మాట్లాడారు. కన్న తండ్రి అయినటువంటి జీవమగల దేవాది దేవుడు తన ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మనకు పంపించిన సంపూర్ణ ఆనందము మనలో, మనందరిలో శాశ్వతముగా, తరతరాలు శాశ్వతముగా నింపబడునుగాక. ఎందుకంటే ఒక్కసారి తలుచుకోండి, నా హృదయ స్పందనము, మీ హృదయ స్పందనము జీవముగల క్రీస్తే. సాక్షాల్ జీవముగల దేవుడు తనలో మమ్మల్ని నిలువబట్టి మన హృదయములో స్పందన ఇచ్చి మమ్మల్ని బ్రతికిస్తున్నారు. మమ్మల్ని బ్రతికించినటువంటి జీవముగల దేవుడు అనుక్షణము సర్వోన్నతుడైన సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి మన తండ్రి మమ్మల్ని అనుక్షణము చల్లని దీవెనలో, పచ్చిక గల చోట్లలో చేసి శాంతికరమైన జలముల వద్దకి అత్యంత శ్రేష్ఠుడుగా అనుక్షణము నడిపించి ఆశీర్వదించునుగాక. అది దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మనమందరి మీద పరిపూర్ణముగా నింపబడునుగాక. ఈ దినము ఈ చక్కని స్వరము, ఈ జీవ సందేశము, ఆశీర్వాద సందేశం వింటున్న మీ అందరి మీద ఈ దీవెనలు పరిపూర్ణముగా నింపబడునుగాక. మీకు శుభమే జరుగునుగాక. తల ఉంచి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, నానా నా హృదయ స్పందనం, మా హృదయ స్పందనం నీవే కాదా నాయన? మీలో నుంచి మమ్మల్ని బ్రతికిస్తున్నటువంటి మా నాన్న, మాలోనే నివసించినటువంటి యేసురాజా, మీ మహోన్నతమైన చిత్తములలో మమ్మల్ని అనుక్షణము నడిపించి ఆత్మీయ, మానసిక, శారీరక, ఆర్థిక దీవెనలో నింపి శాశ్వత నిత్య జీవమిచ్చి, నిత్యానందమిచ్చి అనుక్షణము మేమున్న మీ స్థలము విస్తరింపజేసి విశాలపరిచి ఉన్నత స్థాయిలో ఎదిగించి ప్రతి బిడలకు మేలు మేలు మేలుతో నింపి నడిపించి మాకిచ్చిన శ్రేష్ఠ దేశమునే ఉన్నత శాంతి సమాధానంతో హెచ్చించి ప్రపంచంలో యుద్ధము సమాప్తము చేసి ప్రతి దేశమునకు శాంతి సమాధానం ఇచ్చి ప్రతి మనుషులు ఏకైక సహోదరి సహోదరులుగా ఒక్కరొకరిని ప్రేమించి ఆదరించి సహాయం చేసినటువంటి శ్రేష్ఠ మనసు క్రియ అందరిలో నుంచి నైనా పరిపూర్ణముగా నైనా బయలుదేరుటకు వాళ్ళ క్రియ ద్వారా తండ్రి ఇది చూపించుటకు ప్రతి మనిషి హృదయంలో నీవే దిగి వచ్చి మహిమగల మహోన్నతమైన శాంతి సమాధాన ఐశ్వర్య కార్యము క్రీస్తునందు జరిగించి తండ్రి మీరు మాకిచ్చిన శ్రేష్ఠ దేశం మా కొరకు సృజించబడిన ఈ భూమిలో శాంతి సమాధాన సమృద్ధి ఐశ్వర్యంతో నింపి నడిపించి దీవించమని యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక.